సిలిండర్ల కొరతతో కస్టమర్లకు సరిగ్గా ఫుడ్ అందించట్లేదని తెలిపారు వ్యాపారులు. కొన్ని హోటల్స్లో మెనూను తగ్గించగా మరికొన్ని చోట్ల ధరలు పెంచారు. హైదరాబాద్లోనే 2000 చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు మూతపడ్డాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే భారీగా నష్టం వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హోటల్ వ్యాపారులు. హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ నుంచి లగ్జరీ డైనింగ్ వరకు అన్నీ దొరుకుతాయి. బిర్యానీ, టిఫిన్లతో పాటు రకరకాల వంటకాలతో ఫుడ్ లవర్స్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది భాగ్యనగరం. ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సమస్య హోటల్ రంగాన్ని కుదిపేస్తోంది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరతతో చిన్న టీ దుకాణాల నుంచి పెద్ద రెస్టారెంట్ల వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ కొరతతో హైదరాబాద్ అంతటా రెస్టారెంట్, హోటల్ రంగానికి తీవ్రంగా దెబ్బతింటోంది. చిన్న టీ స్టాళ్ల నుంచి పేరున్న రెస్టారెంట్ల వరకు చాలా దుకాణాలు మెనూలను తగ్గించడం, ధరలు పెంచడం జరుగుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కోట్ల రూపాయల నష్టం వస్తుందంటున్నారు వ్యాపారులు. సిలిండర్ల కొరతతో కొన్ని వ్యాపారాలు పూర్తిగా మూతపడే ప్రమాదం కూడా ఉందంటున్నారు. దట్స్ వాట్ వి హర్డ్. అంటే మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్స్ ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ వల్ల కొందరు అంటే బ్లాక్లో కొనలేని వాళ్ళు కూడా ఉంటారు కదా ఆబ్వియస్లీ. సో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అండ్ దే ఆర్ ఓకే టు షట్ డౌన్. అండ్ మోస్ట్ లైక్లీ నాట్ ఓన్లీ రెస్టారెంట్, ఇఫ్ యూ టాక్ అబౌట్ పీజీస్ కానీ హాస్టల్స్ కానీ చాలా, ఇన్ఫ్యాక్ట్ మా రెస్టారెంట్ ముందే పీజీ ఉంది, వాళ్ళు కూడా దే షట్ డౌన్. సో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ రెస్టారెంట్స్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే రెస్టారెంట్ కొత్తగా పెట్టిన వాళ్ళు సంబడి లైక్ అస్ సడన్గా దిస్ ఇష్యూ ఈజ్ ఇంపాక్టింగ్ మోర్. హైదరాబాద్లో చిన్న టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్స్ మూతపడుతున్నాయి. కొన్ని టిఫిన్ సెంటర్స్ నడుస్తున్నా మెనూ పూర్తిగా తగ్గించారు. గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉండే పూరి, దోశను బంద్ చేశారు. ఇడ్లీ, ఉప్మా లాంటి సాధారణ టిఫిన్స్ మాత్రమే లభిస్తున్నాయి. టిఫిన్ సెంటర్లే కాదు, చాలా వరకు రెస్టారెంట్లు మెనూలను తగ్గిస్తున్నాయి. వంట విధానాలు మారుస్తున్నాయి. లిమిటెడ్ మెనూతో వంటలను అందుబాటులో ఉంచుతున్నారు. సో లాస్ట్ 5 to 6 days నుంచి మాకు గ్యాస్ దొరకట్లేదు అండ్ దానివల్ల మేము చాలా సఫర్ అవుతున్నాము. ఎట్ ద సేమ్ టైం మా దగ్గర ఉన్న లిమిటెడ్ రీసోర్సెస్ తోటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది వర్క్ అవ్వట్లేదు అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా తీసుకోవట్లేదు అండ్ ఓన్లీ ఈవినింగ్ లిటిల్ కొన్ని ఫ్యూ ఐటమ్స్ తోటి స్నాక్స్ కానీ అండ్ చిన్న రైస్ ఐటమ్స్ రిలేటెడ్ ఐటమ్స్ తోటి నడిపిస్తున్నాము. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కొరత ఏర్పడడం ప్రతి ఒక్కరిని కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం బెంగళూరు, చెన్నై వంటి ముఖ్య నగరాలతో పాటు సిటీలోనూ కొన్ని రెస్టారెంట్లలో ఎల్పీజీ ఛార్జీ పేరుతో 9 నుంచి 30 రూపాయలు వసూలు చేస్తున్నారు హోటల్ నిర్వాహకులు. దీనికి 1900 ఉన్న గ్యాస్ సిలిండర్ని 6 నుంచి 8,000 పెట్టి కొనడమే అంటున్నారు నిర్వాహకులు. కొందరు ఇన్వెస్ట్మెంట్ గా అనుకుంటుంటే మరికొందరు తమకొచ్చే లాస్ ని కస్టమర్ల దగ్గర వసూలు చేస్తున్నామంటున్నారు. So again, I think it goes both ways. Is it gas shortage? I think domestic supplies are happening as usual. So I don't really think there's a lot of gas shortage. There is shortage being created on the commercial side to a large extent, majorly because your private players have gone out of the business. They're not providing any gas and most of the restaurants seem to have been using private gas. Okay. So that is a problem. మరోవైపు హైదరాబాద్లోనూ పలు హోటల్లో టిఫిన్ రేట్లు భారీగా పెరిగిపోయాయి. మొన్నటి వరకు మసాలా దోశ 30 నుంచి 40 రూపాయలు ఉంటే ప్రస్తుతం ఆ ధరలు 60 రూపాయలకు పెంచేశారు. దీంతో సామాన్యులు కూడా బయట టిఫిన్ తినేందుకు వెనక ముందు ఆలోచిస్తున్నారు.